హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనమైతే టాప్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈటీఎఫ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో నేను ఈ వీడియోలో ఏదో ఒక 4-5 పేర్లు ఎత్తుకొచ్చి ఇవి కొనేయండి అని కాదనమాట. అసలు ఈటీఎఫ్స్ని కొనేటప్పుడు ఏవేవి అవాయిడ్ చేసి, మిస్టేక్స్ అవాయిడ్ చేసి, ఏవేవి చూసి కొనాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. సో లాస్ట్ ఇయర్ అయితే నాస్డాక్ అయితే 9% అయితే పెరిగింది. కానీ అదే నాస్డాక్లోని ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్ మాత్రం 1.9% మాత్రమే పెరిగింది. మిగతాది ఎందుకు గ్రో అవ్వలేదు. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అయితే ఈ మిస్టేకే చేస్తారనమాట. సో ఆ మిస్టేక్స్ని నేను ఎలా అవాయిడ్ చేయాలి, ఏవేవి కొనేటప్పుడు ఏవేవి చూసుకొని కొనాలో నేనైతే మీకు ఒక గైడెన్స్, ఒక ఎడ్యుకేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఇస్తున్నాను అనమాట. ఈవెన్ ఒక బిగినర్ అయినా కూడా ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట. సో మీరు చేయాల్సింది వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? సో ఈటీఎఫ్ ఫుల్ ఫామ్ ఎక్స్చేంజ్డ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారనమాట. సో మనము మ్యూచువల్ ఫండ్స్ అంటే చూసామన్నమాట. సో ఈ ఈటీఎఫ్ అనేది కూడా అలానే అనమాట. సో సేమ్ ఈ ఈ ఫండ్ని మనము కొనొచ్చు, అమ్మొచ్చు అనమాట, స్టాక్స్ లాగా. సో దీన్నే ఈటీఎఫ్ అంటారనమాట. ఈటీఎఫ్ని ఎలా చూస్ చేసుకోవాలైతే చూపిస్తారు చూడండి. సో ముందుగా మీకు ఇక్కడైతే ఒక స్క్రీన్ మీద ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈటీఎఫ్ అయితే నిఫ్టీ 50 ఈటీఎఫ్. సో నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ అంటే ఒకటి కాదనమాట, ఆల్మోస్ట్ మల్టిపుల్ ఈటీఎఫ్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడైతే ఆల్మోస్ట్ 17 ఈటీఎఫ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవి బెస్ట్ ఈటీఎఫ్స్ అనమాట. సో వీటికన్నా వెరైటీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఈటీఎఫ్ని పిక్ చేసుకున్నప్పుడు ముందుగా చూడాల్సింది, సో ఇక్కడైతే మీరు చూసే ఫస్ట్ కామన్ అయితే ఎన్ఏవి అంటే, అసలు ఎన్ఏవి అంటే ఏంటి? సో దీన్ని ఎన్ఏవి అనేది నెట్ అసెట్ వాల్యూ అంటారన్నమాట. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి, సో ఎన్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసాను. సో ఇక్కడ సర్చ్ ఆప్షన్లో అయితే ఈటీఎఫ్స్ కాడ ట్యాప్ పెట్టేసుకొని అయితే ఈటీఎఫ్స్ అయితే కొట్టబోతున్నాను. సో నేనైతే ఇక్కడ సెబీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడే మేము ఇట్లా డౌన్కి స్క్రోల్ అవుతే ఇక్కడ ప్రైస్ ఇన్ఫర్మేషన్లో అయితే మీకు కింద అయితే ఎన్ఏవి వస్తుంది అనమాట. ఐఎన్ఏవి అంటే ఎన్ఏవి ఫుల్ వచ్చి నెట్ అసెట్ వాల్యూ అంటే యాక్చువల్గా ఆ ప్రైస్కి ఉండాల్సిన వాల్యూ ఏంది, అసలు ఆ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఏంది. సో ఈ ఎన్ఏవి అనేటివి ఇలా సెన్సెక్స్ ఎక్స్చేంజెస్ అనేటివి డిసైడ్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ టాప్ ఎక్స్చేంజెస్ అయితే ఈ ఒక ఎన్ఏవిని అయితే డిసైడ్ చేస్తాయన్నమాట. మేబీ ఎన్ఎస్సిది బిఎస్సిది మేబీ 1-2%లోనే 1-2 రూపీస్ అంతలోనే డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద ఎక్కువగా ఉండదు. సో మనము స్టాక్ కొనేటప్పుడు మనం స్టాక్ ప్రైస్ని కాదు కొనాల్సింది, ఈ ఎన్ఏవిని చూస్ చేసుకొని కొనాలన్నమాట. సో మీకు ఇంకొక వెబ్సైట్లో చూపిస్తారు చూడండి బాగా. సో నేనైతే వాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను వాల్యూ రీసెర్చ్ అనే వెబ్సైట్, ఇంకొక వెబ్సైట్లో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడైతే మనకు ఎన్ఏవి ప్రైస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సో ఇక్కడైతే నేను సర్చ్ ప్లేకి పోయి మోతీలాల్ ఓస్వాల్ కొడతాను చూడండి. ఇక్కడైతే నేను మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇలానే మనం డౌన్కి పోతే సో ఇక్కడైతే ఉండదు చూడనమాట. ఇక్కడ ఎన్ఏవి అండ్ ప్రైజ్. సో మనం ఒక 3 years బ్యాక్ అయితే పెట్టేసుకుందాం. సో చూడండి, ఈ ఎన్ఏవి అనేది 2023 మే నుంచి 2024 నవంబర్ వరకు అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. 2024 నవంబర్ నుంచి అయితే ఎన్ఏవి అయితే డౌన్లో ఉంది. కానీ షేర్ ప్రైస్ మాత్రము వాల్యూ పైకి అయితే ఓవర్ వాల్యూకి అయితే వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆ టైంలో, సో అప్పుడైతే యూఎస్లో అయితే ట్రంప్ అయితే రూలింగ్లోకి అయితే వచ్చేసాడు. సో ట్రంప్ వచ్చేసినప్పుడు అందరూ ట్రంప్ మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకున్నాడు. ట్రంప్ ఏదో టెక్ కంపెనీస్కి ఏదో బెనిఫిట్ చేస్తాడు, 100 కంపెనీస్కి బెనిఫిట్ చేస్తాడు, సో అని బెనిఫిట్ అయితే సో అన్ని ఆశలు అయితే పెట్టుకున్నాడు. కానీ ట్రంప్ వచ్చినాక టారిఫ్లని వార్ అని అయితే అయిందనమాట. దానివల్ల ఏమైంది, షేర్ అనేది పెరిగింది. కానీ ఎన్ఏవి చూడండి, ఎన్ఏవి అనేది డౌన్లో ఉంది, కానీ షేర్ అయితే పెరిగి ఆల్మోస్ట్ కింద అయితే పడింది అనమాట. ఎన్ఏవి అనేది మళ్ళీ ఈక్వల్లోకి వచ్చింది. సో ఎన్ఏవి అంటే ఏంటంటే, ఎన్ఏవి అనేది అన్ని ఒక యాక్చువల్గా షేర్ ప్రైస్ ఎంత, కానీ మార్కెట్లో ఎంత ట్రేడ్ అవుతుంది అని, ఒక ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతుందా లేకపోతే అండర్ వాల్యూ ట్రేడ్ అవుతుందా అని తెలిపేదాన్ని ఎన్ఏవి అంటారనమాట. నెట్ అసెట్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్లో ఉంది, కానీ దాని ఎన్ఏవి 90 రూపీస్లోనే ఉంది. మీరు ఆ స్టాక్ని 100 కాడ కొన్నారనుకోండి, ఒకవేళ అది ఫ్యూచర్లో పడితే ఇంకా ఎక్కువ పడవచ్చు,
పెరిగినా కూడా ఎక్కువ పెరగదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతుందనమాట. సో, ఎన్ఏవి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎన్ఏవి అనేది ఒక స్టాక్ ఓవర్ వాల్యూలో ఉంది, అండర్ వాల్యూలో తెలుపుతుంది. మాక్సిమం ఎన్ఏవి అనేది 1-2 రూపీస్ 1-2% ఉన్న నో ప్రాబ్లమ్. మరీ ఎక్కువ ఉంటే అవాయిడ్ చేయండి అనమాట. నెక్స్ట్ చూడాల్సింది అసెట్స్ అనమాట. సో, ఇక్కడైతే మీకు కనపడుతుందనమాట అసెట్స్ అని. సో, అసలు ఈ అసెట్స్ ఏంది? సో, అసెట్స్ ఏందంటే ఈ ఒక ఈటీఎఫ్‌లో ఎంత ఫండ్స్ ఆ కంపెనీ అనేది తీసుకుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ అయితే ఆల్మోస్ట్ 12,16,084 crore అమౌంట్స్ అయితే ఇన్వెస్టర్ కాడ తీసుకునిందనమాట. సో, మనము ఒకటి అసెట్స్ ఎక్కువ ఉండే ఈటీఎఫ్ కూడా చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినారనుకోండి, అక్కడ ఒక 10 lakhs పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 100 స్టూడెంట్స్ చేరినారు. అలాంటప్పుడు మీకు డబ్బు రావాలంటే మీరు 100 స్టూడెంట్స్ కానించి మనము ఫీ అనేది ఎక్స్ట్రాగా కొంచెము అంటే ఛార్జ్ చేయాల్సిందే. అదే మీకు ఒక 200 లేదా ఒక 500, 1000 స్టూడెంట్స్ చేరితే ఏమవుతుంది, మీకు స్టూడెంట్స్ అనేది సప్లై అనేది ఎక్కువ ఉండిపోతుంది, మీకు రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కొక్క స్టూడెంట్స్ కాంచి మీరు కొంచెం తక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో, దీన్ని తెలిపేదే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఇక్కడ లాస్ట్లో ఉండదు చూడనమాట. సో, నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో అయితే 0.4% అనమాట. సో, ఇంకొకటి అనమాట, అసెట్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఎక్స్పెన్స్ రేషియో కొన్ని తక్కువ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే ఇక్కడ వీళ్ళ అసెట్స్ అయితే 3,295 crore మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే 0.03% మాత్రమే ఉంది. కానీ వాళ్ళు సో ఇలా మనం ఏదైనా ఒక స్టాక్ పిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎన్ఏవి చూజ్ చేసుకోవాలి. సెకండ్ అసెట్స్ అసెట్స్ కొన్ని ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. కాబట్టి మనం అసెట్స్ పక్కన పెట్టినా కూడా మనము ఎక్స్పెన్స్ రేషియో తక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాఫిట్ కానీ వాడు ఫీజు ఎంత తక్కువ తీసుకుంటే మనకు అంత ప్రాఫిట్లో మనకు వస్తుంది. కాబట్టి మనం ఎక్స్పెన్స్ రేషియో కూడా చూస్ చేసుకోవాలన్నమాట. సో ఈ చార్ట్లో కనిపిస్తే ఈ 3 మాత్రమే మనం చూస్ చేసుకోవచ్చు. మిగతాటి ఏమీ అవసరం లేదన్నమాట. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చింది, తర్వాత ఎంత ఇచ్చింది అనేది మనకు మ్యాటర్ అనవసరం. నేనైతే జెరోదా కైట్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో, ఇక్కడైతే మనకి ఇంకా బాగా క్లారిటీగా అయితే చూడచ్చు అనమాట. ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 షేర్ అయితే ఈటీఎఫ్ అయితే నేను కొట్టబోతున్నాను. సో, ఇక్కడైతే నేను మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో, ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఇక్కడ ఫండమెంటల్స్ దాన్ని చూస్ చేసి కింద ఫండమెంటల్స్ అని అయితే ఉంటుందన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది అనమాట. సో, ఇక్కడ అసెట్ సైజ్ చూద్దాం అనమాట. అసెట్ సైజ్ చూస్తే 10,971 కోట్లు అనమాట. అంటే వీళ్ళు ఇంత డబ్బుని కలెక్ట్ చేశారనమాట ఇన్వెస్టర్. కానీ ఈ డబ్బు ఎత్తుకపోయి యూఎస్ఏలో నాస్డాక్లో ఉన్న టాప్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో, ఇక్కడే పక్కన ఆప్షన్ అయితే పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ అసెట్ అలొకేషన్ చూద్దాం 100% అనమాట. ఇక్కడ హోల్డింగ్స్ ఏ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి చూద్దాం అనమాట ఈ అమౌంట్ని. సో, ఇక్కడైతే యూఎస్ఏలో ఉన్న టాప్ కంపెనీస్ అనమాట. ఎన్విడియా కార్పొరేషన్ అంటే ఆల్మోస్ట్ చిప్ కంపెనీ అనమాట. ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కంపెనీ. అలానే యాపిల్ ఐఎన్సీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా, మెటా ప్లాట్ఫామ్, వాల్మార్ట్. సో, ఇలా మల్టిపుల్ అనే టాప్ కంపెనీస్లో వీళ్ళు ఈ అసెట్ని అయితే చూజ్ చేస్తారనమాట, ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో, ఇలా మనమైతే ఈజీగా అయితే బాగా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం కూడా చూపిస్తానండి. ఎన్విడియా అయితే 8.68%, యాపిల్ అయితే 7.64% అయితే ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళ కాంపిటేటర్స్ అంటే పీర్స్ అయితే చూద్దాం. సో, వీళ్ళ పీర్స్ అయితే మోతిలాల్ ఓస్వాల్, ఫ్రాంక్లిన్. సో, ఇక్కడ వీళ్ళ కాంపిటేటర్స్ అయితే కూడా చూపిస్తుంది అనమాట. సో, ఇక్కడ కైట్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా బాగా అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో, ఒకటే ప్లాట్ఫామ్ కాదంట, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మల్టిపుల్ యాప్స్లో డిఫరెంట్ ఫీచర్స్ సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో, చూడండి ఫ్రెండ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే చూస్ చేసుకోండి. సేమ్ ఇక్కడ డాట్స్లో నొక్కితే ఇక్కడ ఫండమెంటల్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఇంకా బాగా క్లారిటీగా చూడొచ్చు. సో, ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఒక అసెట్ వాల్యూ చూస్తే 2,583 crore అనమాట. ఇక్కడ పోర్ట్ఫోలియో చూద్దాం అనమాట. సో, వీళ్ళ అలొకేషన్ అయితే
88.84% అయితే లార్జ్ క్యాప్లో అయితే అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశారు. అలానే 11.03% అయితే మిడ్ క్యాప్, ఇంకా 0.2% అయితే అదర్స్ అనమాట. సో వీళ్ళు ఇక్కడ సెక్టర్ వైజ్ కూడా చూపిస్తుంది అనమాట. ఫినాన్షియల్ సర్వీసెస్లో 19.58%, ఆ తర్వాత అదర్స్ ఇంజనీరింగ్, క్యాపిటల్ గుడ్స్, ఎఫ్ఎంసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలా అయితే చూపిస్తుంది. వీళ్ళ కాంపిటేటర్స్ చూస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ వీళ్ళ కాంపిటేటర్స్ కూడా చూపించేస్తుంది అనమాట. సో ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50, సో ఇక్కడ హోల్డింగ్స్లో కూడా చూపిస్తుంది చూడండి. సో వేదాంతలో అయితే 5.2%, టాటా మోటార్స్ అయితే 3.85%. సో వీళ్ళు ఏ కంపెనీలో ఎంత పర్సెంట్తో ఇన్వెస్ట్ చేశారనేది క్లియర్గా డిట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ కైట్ ప్లాట్ఫామ్లో మనం క్లారిటీగా చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్. సో ఈటీఎఫ్ని చూస్ చేసుకునేప్పుడు మనము ప్రైస్ని అయితే మనం అసలు పక్కన పెట్టేయాలన్నమాట. ఏదో ప్రైస్ తక్కువలో ఉంది ఎక్కువలో అని కాదు అనమాట. ఈటీఎఫ్ని చూస్ చేసుకునేప్పుడు ఫస్ట్ మనం ఎన్ఏవి అండ్ ఎక్స్పెన్స్ రేషియో, అసెట్స్, ఈ 3 బేస్ చేసుకుని అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము టాప్ 5 ఈటీఎఫ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఒకటి నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనమాట. సో నిఫ్టీ 50 అనేది ఇండియాలో నిఫ్టీ సెన్సెక్స్లో నిఫ్టీ 50 కంపెనీస్లో టాప్ కంపెనీస్ ఎలా ఉంటాయో నిఫ్టీలో కూడా నిఫ్టీ 50 కంపెనీస్లో అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నిఫ్టీ 50లో అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. కానీ మనము అందులోనైతే నేను ఓన్లీ 2 అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్, సో నిఫ్టీ 50 ఈటీఎఫ్లో బెస్ట్ ఈటీఎఫ్. సో ప్రతి సెక్టార్లో నేను 2 అయితే చెప్తాను. సో నిఫ్టీ 50లో అయితే బెస్ట్ ఈటీఎఫ్ వచ్చి ఎస్బీఐ అండ్ నిప్పాన్ బెస్ట్ ఈటీఎఫ్స్ అనమాట. సో ఎందుకంటే ఎస్బీఐ అనేది మంచి స్టెబిలిటీ కంపెనీ, నిప్పాన్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో ఒకవేళ మీకు ఏదన్నా బెస్ట్ ఈటీఎఫ్స్ అయితే ఎన్ఏవి అండ్ ఎక్స్పెన్స్ రేషియో బేస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేసుకొని ఏదైతే చూసి ఇన్వెస్ట్ చేయొద్దు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఈటీఎఫ్ గురించి మాట్లాడుకుంటే నేనైతే గోల్డ్ ఈటీఎఫ్స్ చెప్తాను అనమాట. సో మనం గోల్డ్ అనేది మనము రిటర్న్స్ కన్నా మన స్టెబిలిటీ పర్పస్కి అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసేదానికైతే మనం గోల్డ్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట. మన పాస్ట్ నుంచి చూసుకుంటే గోల్డ్ అనేది మంచి అసెట్ అనమాట. మనకు ఇన్ఫ్లేషన్ పరంగా బెస్ట్ అసెట్ అనమాట. సో మనము గోల్డ్ని అయితే మనం స్టెబిలిటీ పర్పస్గా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో థర్డ్ ఈటీఎఫ్ అయితే నేను డెఫినెట్గా అయితే సో మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అనమాట. సో ఇది ఎందుకు మీకు చెప్పానంటే ఇది నాస్డాక్ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే యూఎస్ అంటే టెక్నాలజీ బేస్డ్ ఈటీఎఫ్ అనమాట. సో టెక్నాలజీ ఈటీఎఫ్స్ అంటే మనకు హై రిటర్న్ ఉంటుంది, ప్లస్ హై రిస్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది నాస్డాక్ 100, మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అనమాట. సో ఆల్మోస్ట్ లాస్ట్ 1 year చూసుకుంటే ఇది 77% రిటర్న్స్ అయితే ఇచ్చింది. లాస్ట్ 5 years చూసుకుంటే 194% రిటర్న్స్ అయితే ఇచ్చింది అనమాట. ఇది బెస్ట్ ఈటీఎఫ్స్ అనమాట, బెస్ట్ ఈటీఎఫ్ అనమాట. ఈవెన్ నేను కూడా హోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను మీకు ఖచ్చితంగా అయితే చెప్పలా అనమాట. మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఈ వీడియోలో ఇచ్చేది, కానీ డెఫినెట్గా మీరు కొని అయితే నేను అయితే చెప్పమని లేదనమాట. సో ఇంకా 4th ఈటీఎఫ్ గురించి వచ్చే తల్లికి నేను 4th ఈటీఎఫ్ అయితే సెక్టార్ బేస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేయమంటాను అనమాట. సో రీసెంట్ టైంలో అయితే స్టాక్ మార్కెట్లోకి అయితే హ్యూజ్ ఇన్వెస్టర్స్ అయితే వస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ తక్కువ డబ్బుతో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 4th ఈటీఎఫ్ అయితే నేను క్యాపిటల్ మార్కెట్ ఈటీఎఫ్ అనమాట. హ్యూజ్గా అయితే ఇంక్రీజ్ అయితే అవుతున్నమాట లాస్ట్ 5 years. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా స్టాక్ మార్కెట్లో అయితే హ్యూజ్ ఇన్వెస్టర్స్ అయితే వస్తారన్నమాట. సో ఈ వీటిల్లో ఏదైనా ఒక బెస్ట్ ఈటీఎఫ్ చూస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇంకా 5th ఈటీఎఫ్కి వచ్చేదానికి ఇక్కడ కూడా అయితే నేను ఒక సెక్టార్ బేసే చెప్తాను అనమాట. ఒకటి డిఫెన్స్. సో ఈవెన్ మన రీసెంట్ బడ్జెట్లో కూడా అయితే డిఫెన్స్కి అయితే మనీ అయితే అలొకేట్ చేయడం జరిగిందనమాట. డిఫెన్స్ అండ్ రియల్ ఎస్టేట్. సో ఈ సెక్టర్లో మీరు మంచి ఈటీఎఫ్ చూస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, నో రికమెండేషన్స్ అండ్ అడ్వైజెస్. సో నేనైతే మీకు ఫుల్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చాను అనమాట. ఈటీఎఫ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో వేటి మీద కావాలో. సో మరి కొన్ని వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.